హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను విజయవాడలో ఉన్నాను. ఊరికి అట్లా ఈవినింగ్స్ పోకూడుతుందని చెప్పి రాజీవ్ గాంధీ పార్క్ వచ్చాను. అండ్ మనకి ఇక్కడ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 9 AM టు ఈవినింగ్ 9 PM. టికెట్స్ కాస్ట్ వచ్చి 20 రూపీస్ ఫర్ అడల్ట్స్, చిల్డ్రన్స్కి 10 రూపీస్. ఇఫ్ మనం ఫోటో షూట్స్, బర్త్డే పార్టీకి అలా ఏమైనా ఉంటే ఎక్స్ట్రా ఛార్జెస్ చేస్తున్నారు. 1000 రూపీస్ అలా 500 దేని కాస్ట్ దానికి ఉంది. అండ్ మనకు వచ్చేసి ఇక్కడ టికెట్ ఆన్లైన్ త్రూ కూడా తీసుకోవచ్చు. అక్కడ ఒక QR స్కానర్ ఉంది. దాన్ని గూగుల్ లెన్స్ త్రూ స్కాన్ చేస్తే వాళ్ళ వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మనం ఆన్లైన్ టికెట్ కూడా తీసుకోవచ్చు. 20 రూపీస్ కాస్ట్. అండ్ ఇదైతే సూపర్ ఉండే పార్క్. పిల్లలకైతే బెస్ట్ టైం పాస్ అయిపోతుంది ఈవినింగ్స్ అలా తీసుకు. మనకి ఇక్కడ ఈ పార్క్లో ఫోటో షూట్స్ అండ్ ప్రీ వెడ్డింగ్ షూట్ ఆర్ ప్రీ బర్త్డే షూట్స్ అలా కూడా చేసుకోవచ్చు. వాటికి సపరేట్గా కాస్ట్ చేస్తున్నారు, టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ చూసారా, విరిగిపోయిన బాట్ లాగా పెట్టారు. దాంట్లో నుంచి వెళ్దామని చెప్పి మా చెల్ల నేను వెళ్తున్నాము. అండ్ గ్రీనరీ అయితే సూపర్ ఉంది ఇక్కడ. అండ్ ఈ పార్క్లో ఏంటంటే కొన్ని మనకి రైడ్స్, టాయ్ ట్రైన్, స్కేరీ హౌస్, ట్రాంపోలిన్ అలా కొన్ని ఉన్నాయి. సో పెద్దవాళ్ళకు కూడా టైం పాస్ అయిపోతుంది. ఊరికి అలా తిరగవచ్చు, ఈవినింగ్ టైమ్స్ అలా స్పెండ్ చేయవచ్చు. అండ్ చిన్న ఫౌంటైన్ అలా కూడా ఉన్నాయి. మేము అలా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఊరికి ఒక రౌండ్ వేసుకొని వస్తాము, ఇక్కడ ఏమున్నాయి అని చెప్పి చూద్దాం అన్నట్టు వెళ్తున్నాము. ఇది వచ్చి మనకి రైడ్స్ అని చెప్పాను కదా, ఎవ్రీ రైడ్ 50 రూపీస్ ఆర్ 100 రూపీస్ స్టార్ట్ చేస్తున్నారు. బాగుంది. ఇది ఒక రైడ్ ఉంది, దీన్ని ఏమంటారో నాకు తెలియదు. అండ్ చిన్న కొలంబస్ చిన్నపిల్లలకి అని చెప్పి కొన్ని స్లోగా తిరిగేది. అండ్ చిన్న పిల్లలకు కూడా కొలంబస్ ఉన్నాయి. ఇక్కడ వచ్చి చిన్న జైంట్ వీల్ ఉంది. అది మనకు పెద్దవాళ్ళకి కాదు కానీ చిన్నపిల్లలకి ఎక్కనిస్తున్నారు. అది పెన్సిల్ అంటాం కదా, పైకి అలా వెళ్ళి కిందికి వస్తుంది. అదొక రైడ్ ఉంది. కొన్ని ఫ్యూ రైడ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చి మనకి బంపర్ కార్, మేమైతే చిన్నప్పుడు కార్ డాషింగ్ అనేటోళ్ళము. అది కూడా ఉంది సపరేట్గా. అది వచ్చి 100 రూపీస్ స్టార్ట్ చేస్తున్నారు. ఈ రైట్ దగ్గర నుంచి ఇలా వస్తుంటే రైట్ సైడ్ మనకి ఇట్లా చిన్న ఫౌంటైన్ లాగా పెట్టారు. పిక్స్ తీసుకోవడానికి బాగుండే. చుట్టూ రైడ్స్ ఉండే, మధ్యలో ఫౌంటైన్. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చి మనకి చిన్న ఫుడ్ స్టాల్ అని ఉండే. అక్కడ స్నాక్స్ లైక్ కూల్ డ్రింక్స్, సమోసాస్, పఫ్స్ అలా స్నాక్ ఐటమ్స్ ఉన్నాయి. అండ్ మీకు చెప్పాను కదా బంపర్ కార్స్ అని, మేమైతే చిన్నప్పుడు డాషింగ్ కార్స్ అనేవాళ్ళము. ఇది ఉండే 100 రూపీస్ స్టార్ట్ చేస్తున్నారు, 10 minutes. అండ్ పక్కనే చిన్న ట్రాంపోలియం ఉండే, ఇది కిడ్స్ కోసం అని చెప్పి. అండ్ వాటర్ బోటింగ్ సెటప్ చేశారు చిన్నపిల్లలకి బోటింగ్ చేసుకోవడానికి. అండ్ ఇది ఒక రైడ్ ఉండే కిడ్స్ కోసము. పిల్లలకైతే ఫుల్ టైం పాస్ అయిపోతుంది హాలిడేస్లో అలా ఈవినింగ్ టైమ్స్ తీసుకొస్తే. టాయ్ ట్రైన్ అని చెప్పాను కదా, ఇదే ఆ టాయ్ ట్రైన్. 60 రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తున్నారు. మనము అది ఎక్కితే మొత్తం పార్క్ అనేది ఒక రౌండ్ వేస్తుంది. సరే అని చెప్పి బేబీ ఉంది కదా అని చెప్పి మేము ఆ టాయ్ ట్రైన్ ఎక్కినాము. అంతా తిరగలేము కదా, అదైతే ఒక రౌండ్ వేసుకొని వస్తుంది అన్నట్టు అది ఎక్కాము మేము. ఇక్కడే స్టార్ట్ అయింది టాయ్ ట్రైన్ అనేది. అండ్ పర్ పర్సన్ 60 రూపీస్. జస్ట్ ఒక 5 minutes రైడ్ ఉంటుంది అంతే. పార్క్ చుట్టూ ఒక రౌండ్ వేసుకొని వస్తుంది. వాక్ చేయలేము, బట్ చూడాలి అనుకున్న వాళ్ళైతే టాయ్ ట్రైన్ బెస్ట్ ఎక్కేయచ్చు. కిడ్స్ కూడా ఎంజాయ్ చేస్తారు.
ఇక్కడ ఎట్లంటే చిన్న బ్రిడ్జ్ లాగా ఉంది, ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి బాగుంది. మేము అనుకున్నాము ఈ టాయ్ ట్రైన్ అయిపోగానే ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి కొన్ని ఫొటోస్ తీసుకోవాలని చెప్పి. అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు మనకి చిన్న సెటప్ పెట్టారు. స్కేరీ హౌస్ ఉంది కదా, ఆ స్కేరీ హౌస్ దగ్గరలోనే మనకు ఒక క్లోజ్డ్ ఏరియా లాగా పెట్టి లైటింగ్స్ పెట్టి కొంచెం స్కేరీ లాగా పెట్టారు. అండ్ పెద్దవాళ్ళకి ట్రాంపోలిన్ అని చెప్పాను కదా, ఇదే పెద్దవాళ్ళకు కూడా ఉంది ట్రాంపోలిన్. ఇది ఒకటి చిన్న సెటప్ లాగా పెట్టారు, స్కేరీ లాగా లైటింగ్స్ పెట్టి. చిన్నపిల్లలు అయితే చాలా అరుస్తుంది, మస్తు ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలైతే. ఆ చుట్టూ పిల్లలే ఉంటాయి టాయ్ ట్రైన్ మొత్తము, వాళ్ళ పేరెంట్స్ని తీసుకొని పిల్లలతో బాగా ఎంజాయ్ చేస్తారు ఈ పార్క్ని. మీలో ఎవరైనా విజిట్ చేయకపోతే విజిట్ చేయండి సండేస్ అలా, పిల్లగాని తీసుకొని వాళ్ళతో సూపర్ ఎంజాయ్ చేస్తారు. అది అయిపోయాక మేము అక్కడ ఫిష్ స్పా అండ్ మసాజెస్ది సెంటర్ ఉంది. సో అక్కడ మా చెల్లె ఫిష్ స్పా ట్రై చేస్తుందంటే ఇది కూడా 10 minutes 100 rupees. తను ట్రై చేద్దామని చెప్పి కూర్చుంది. ఫుల్ ఫిషెస్ ఉండే, చాలా టిక్లింగ్ అవుతుంది. తను ఎక్స్ప్రెషన్ చూడండి, వద్దు 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 అని చెప్పి మళ్ళీ ఎక్కడ 100 rupees వేస్ట్ అవుతాయి, అయినా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దాం అన్నట్టు కూర్చుంది. చాలా ఫిషెస్ ఉండేసరికి అవి చాలా గుల్గులలు పడుతున్నాయి అంట, కొన్ని గట్టిగా కరుస్తున్నాయి అని చెప్తున్నాయి. ఇంకా ఎక్స్ప్రెషన్స్ చాలా చెట్లు అవ్వచ్చింది. దాని అయిపోయిన తర్వాత నాకు ప్రెగ్నెన్సీ తర్వాత లెగ్ పెయిన్స్ కొంచెం ఎక్కువ అనిపించింది. సో ఫుట్ మసాజ్ చేయించుకున్నాను. అండ్ ఇది స్కేరీ హౌస్ అండ్ 90 అని చెప్పి స్కేరీ హౌస్ ఉండే ఇక్కడ. సో ఇది నేనైతే ఇది ట్రై చేయలేదు, బేబీ ఉంది కాబట్టి జస్ట్ అలా కొంచెం టైం పాస్ చేసి వెళ్ళాము. అది అయిపోయిన తర్వాత స్కేరీ హౌస్కి ఆపోజిట్ ఈ చిన్న గేమింగ్ జోన్ ఉంది. అండ్ ఇది వచ్చి ప్లే ఏరియా, ఉయ్యాలలు, జారబండ అవన్నీ ఉన్నాయి. స్కూల్ పిల్లలు వచ్చారు, లైక్ 26 January రోజున వెళ్ళింది వాళ్ళకి ఎక్స్కర్షన్ లాగా అనుకుంటా. చాలామంది స్కూల్ పిల్లలు నాకైతే చిన్నప్పుడు మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి పార్క్ చూడంగానే.
టాయ్ ట్రైన్ వెళ్ళేటప్పుడు చూసాను కదా ఒక చిన్న బ్రిడ్జ్ అని, ఇదే అది. నేను అనుకున్నాం మంచిగా ఫొటోస్ తీసుకోవచ్చని, కానీ మేము తిరిగి వచ్చేసరికి ఆల్రెడీ చీకటి అయిపోతుంది. బట్ లైటింగ్స్లో కూడా బాగానే వచ్చాయి, కానీ మేము ఎగ్జాస్ట్ అయిపోయాము బేబీతో. బేబీ కూడా క్రాంకీ అయిపోతుండే, ఇంకా తొందరగా అట్లా తిరిగి వెళ్ళిపోదామని చెప్పి ఇంకా అలా చూసుకుంటూ వచ్చాము. చాలామంది బ్రిడ్జ్ పైన ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు. వ్యూ అయితే బాగుంది, లైట్స్ అన్నీ వేశారు కాబట్టి నైట్ వ్యూ. ఆ బ్రిడ్జ్ మీద నుంచి నడుచుకుంటూ వచ్చారు. ఇక్కడ ఒక చిన్న ఇది కనిపించింది స్టోన్స్తో, అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాను, మీకు లాస్ట్లో యాడ్ చేస్తాను. నేను పక్కనే ఇలా చిన్న వాటర్ ఫాల్స్ లాగా పెట్టారు, బట్ వాటర్ లేవు, కొన్ని వాటర్ ఉంటే బాగుండు. అండ్ ఇది రాజీవ్ గాంధీ పార్క్. అండ్ లాస్ట్లో ఇది ఏంటంటే ఫస్ట్లో తీయాలి, కానీ మనం లాస్ట్లో తీసాము. ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయో అన్నీ అక్కడ మనకి మెన్షన్ చేశారు. Thank you for watching. Please like, share and subscribe.